తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. ప్రొఫెసర్ జాకబ్, ఇది మనం వినని కొత్త పేరు. ఇతను సన్మానం పొందే అంతటి గొప్పవాడే అయితే మనకు చాలా అవసరం. అవును సార్, ఇతన్ని స్కై ల్యాబ్ లోకి పంపగలిగితే బాస్ నెంబర్ 1 మనల్ని మెచ్చుకుంటాడు సార్. గో, ఇతను ఏ హోటల్లో దిగాడో కనిపెట్టి మన పార్టీకి ఆహ్వానించు. అతను ఇక్కడికి వచ్చాడో మన గూట్లో చిక్కుకున్నట్లే. ఓకే సార్. బాస్, మీకోసం ఇద్దరు మిత్రులు వచ్చి ఉన్నారు. హలో ఫ్రెండ్స్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? హలో సార్, మేము శ్రీ శేషగిరి గారి దగ్గర నుంచి వచ్చాం. పేరెన్నిక గల సైంటిస్టులు గౌరవించడం మా యజమాని గారికి అలవాటు. రేపు మీ గౌరవార్థం వారు పార్టీ ఏర్పాటు చేశారు. దానికి మీరు తప్పకుండా రావాలి. షూర్. టీ పార్టీలన్నా రీ పార్టీలన్నా నాకు చాలా ఇష్టం. తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ సార్. రేపు 7 గంటలకి మేము వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాం. ఓకే. హలో, చూడండి మిస్టర్, మా బాస్కి ఆటపాటలంటే ఆరో ప్రాణం. ఈ నగరంలో జమేకా అనే అమ్మాయి మీద మా బాస్ కన్ను వేసి ఉన్నాడు. ఐసి. ఆ పిల్ల కోసం మేము ప్రయత్నం చేస్తే తల్లి ఒప్పుకుంది గాని పిల్ల ఒప్పుకోలేదు. ఆ పిల్ల అడ్రస్ ఇస్తాను. రేపొద్దున మీరు వినోదం ఏర్పాటు చేస్తే మా బాస్ గుమ్మైపోతాడు. మీ పనులన్నీ జమ్ జమ్ అని చేసేస్తాడు. అలాగా, జమాకి అడ్రస్ ఏంటి? 10 లింక్టన్స్ రోడ్. ఏ జమైకా, నీ ఆటపాటలతో ఆ సైంటిస్ట్ ను వల్లో వేసుకోవాలి, తెలిసిందా? చచ్చా, ఆ ముసలోడా? అవును, అతను స్పేస్ రీసెర్చ్ చేసిన సైంటిస్ట్. అతన్ని ఎలాగైనా మా బాస్ దగ్గరికి పంపించాలి. వెళ్ళండి ప్లీజ్. నువ్వే తెలివిగలవాడివని లోకంలో అందరూ పరమ మూర్ఖులని అనుకోవడం నీ పొరపాటు గోపి. చాలించు నీ అవతారం. ఏజెంట్ 116 ది గ్రేట్. మమ్మల్ని పట్టుకోవడానికి మారువేషం వేసి మా చేతుల్లోనే బందీ అయిపోయాం. అది జరగని పని. నా సంగతి ఇంకా నీకు పూర్తిగా తెలిసినట్లేదు. త్వరలోనే మీ బాస్ నెంబర్ 1 ని అరెస్ట్ చేయబోతున్నాను. ఈ 4 గోడలు దాటి నువ్వు బయటికి వెళ్ళినప్పుడు కదా. అలాగా? అటు చూడు. ఇప్పుడేమంటావు? స్పేస్ రీసెర్చ్ చేస్తున్న సైంటిస్టులు మాయం చేస్తున్న మీరే కదూ? చెప్పు. అవును. వాళ్ళని మీ స్కై ల్యాబ్ లోకి పంపిస్తున్నారు, అవునా? అవును. ఎక్కడి నుంచి పంపిస్తున్నారు వాళ్ళు? చెప్పు. కాలికట్. జాకాల్. ఆ సీక్రెట్ ఏజెంట్ గోపి క్యాలికట్ చేరేలో అతన్ని ఆ పిల్లని ఫినిష్ చేయాలి. క్యాలికట్ లో ఆ సైంటిస్టులు ఉంచిన ప్రదేశాన్ని కనుక్కోమని బాబీని ముందుగా పంపించాను. ఈ స్పెషల్ కంపార్ట్మెంట్ లో ఉన్న మనల్ని బాబీ స్టేషన్ లో వచ్చి రిసీవ్ చేసుకుంటాడు. పొద్దుపోయింది, ఇక పడుకో. ఇప్పుడు నీ క్యాబిన్లోకి వెళ్ళకపోతే ఓ పడుచు పిల్ల వయసు కుర్రాడు రాత్రిపూట ఒకే గదిలో గడపకూడదు. ఆ ఇద్దరు మనసిచ్చి పుచ్చుకున్న వాళ్ళు, నిగ్రహం గలవాళ్ళు అయితే పర్వాలేదు. ఏమైనా కబుర్లు చెప్పండి. రేపటి నుంచి వరుసగా కొన్నాళ్ళు మనకు నిద్రాహారాలు ఉండవు. వీలున్నప్పుడు రెస్ట్ తీసుకోవడం ఈ ప్రొఫెషన్కి చాలా అవసరం. పడుకో. వెళ్ళక తప్పదంటారా? తప్పకుండా వెళ్ళాలంటాను. గుడ్ నైట్. గుడ్ నైట్.
ఏమైంది? ఓకే. డోంట్ ప్లే ప్రాక్టికల్ జోక్స్. నానా పులిక తెలుసుగా, ఈసారి ఎన్ని కేకలేసినారా. గుడ్ నైట్. ఇట్స్ ఆల్ రైట్. జరిగిందంతా చూశాను. ఓకే. అన్నపూర్ణ. ఆకాశవాణి. ఒక ముఖ్య ప్రకటన. సరిహద్దు ప్రాంతంలో పాకిస్తాన్ హఠాత్తుగా కాల్పులు ప్రారంభించింది. ఆ కాల్పులలో 100 మందికి పైగా భారత సైనికులు మృతి చెందినట్టు వార్తలందాయి. భారత భూభాగంలోకి చొచ్చుకు వస్తున్న పాకిస్తాన్ యుద్ధ విమానాల మీదకి భారత సైనికులు కాల్పులు జరిపారు. అన్నపూర్ణ, మీరేమీ సంశయించకండి, బయలుదేరండి. కన్న తల్లి లాంటి మన దేశాన్ని అవసరంలో ఆదుకోగలగడం గొప్ప భాగ్యం అండి. మీరు వెళ్ళండి, వెళ్ళండి. అలాగే.
విదిన్ 1 వీక్ హీ మస్ట్ బి ఆల్ రైట్. యుద్ధ వార్తలు. భారతదేశానికి పాకిస్తాన్కి గత 6 రోజులుగా జరుగుతున్న యుద్ధంలో 6 పాకిస్తాన్ యుద్ధ విమానాలు నేలకూల్చబడినాయి. భారత విమానాలు 2 ప్రమాదానికి గురి అయినాయి. పైలట్ ఆఫీసర్ శ్రీ సత్యం శత్రువుల చేతుల్లో చిక్కుకున్నట్లు వార్తలందినాయి. ఏమిటి? శత్రువుల చేతుల్లో చిక్కుకున్నారా? నో! చేయను. నేను నా దేశానికి ద్రోహం చేయను. నా దేశానికి ద్రోహం చేయను. రిలాక్స్ మిస్టర్ సత్యం. డోంట్ గెట్ ఎక్సైటెడ్. కమ్ ఆన్, సిట్ డౌన్. మిస్టర్ సత్యం, నువ్వు మా దేశానికి ఖైదీ. ఒక శత్రువుని ఇంత ఖర్చుతో ఇంత శ్రమతో బతికించడం మాకనవసరం మిస్టర్. మేం నీకోసరం ఇంత కష్టం తీసుకున్నాము అంటే దానికి కారణం నీ స్నేహాన్ని కోరుకోవడానికి, నీ సహాయాన్ని పొందడానికి. నా నుంచి ఏ విధమైన సహాయం కోరుతున్నారు మీరు? ఈ దేశం శ్రమకు తగిన ప్రతిఫలాన్ని ఇవ్వదు. దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడ్డావు. దీని వలన ఏమి సాధిస్తావు నువ్వు? ఈ ప్రమాదంలో నీవు కళ్ళు మూసావు అంటే నీ భార్య పిల్లలు ఏమవుతారు? ఏమి సహాయం చేసింది వాళ్ళకి నీ దేశం? మా మాట విని మాకు సాయం చేస్తే నువ్వు కలలో కూడా ఊహించినంతటి డబ్బు ఇస్తాం. నీ దేశం నీకు చేయలేని ఉపకారం మేము చేస్తాం. కొన్ని కోట్ల రూపాయలు నీ సొంతం కావడానికి మార్గం చూపిస్తాం. కోట్ల? అవును, ఈ కోట్ల రూపాయలతో నీవు నీ కుటుంబము మహారాజులా బ్రతకవచ్చు. మిస్టర్ సత్యం, ఈ దేశంలో ఆ డబ్బు 10 జన్మల ఎత్తిన నువ్వు సంపాదించలేవు. మీరు వచ్చినప్పటి నుంచి ఈ పని మీదే ఉన్నారు. ఆ ప్లాన్ ఏమిటండి? ప్రపంచం మొత్తాన్ని వైజ్ఞానికంగా తమ చెప్పు చేతుల్లో ఉంచుకునే పథకాన్ని తయారు చేయమని విదేశీయులు నాకు డబ్బిచ్చారన్నపూర్ణ. ఏమిటండి మీరనేది? సముద్రంలోనూ ఆకాశంలోనూ నేను నిర్మించబోయే ప్రయోగశాలల గురించి వాళ్ళకు కూడా తెలియకుండా ప్లాన్ చేశాను. డబ్బుతో నా శక్తి సామర్థ్యాలను కొని ఈ ప్రయోగాన్ని తామే తయారు చేశామని చెప్పుకోవాలని ప్రయత్నిస్తున్న ఆ గుంటనక్కల కళ్ళు వాళ్ళ వేళతోనే పడవబోతున్నాను. వాళ్ళ ఖర్చుతో తయారు చేసిన ఈ పథకం ద్వారా ప్రపంచాన్ని నేనే స్వాధీనం చేసుకుని కోట్లు కోట్లు సంపాదించి ఈ లోకాన్ని నా ఇష్టానుసారం ఆడిస్తాను. అయ్యో, ఏమిటండి ఇది? పదవి వ్యామోహంతో, డబ్బు మీద కాంక్షతో మాతృదేశానికి ద్రోహం తలపెడతారా? దేశాన్ని నమ్ముకున్న మనుషులకి ఈ దేశం ఏమిస్తుంది? చిప్ప కర్ర, అంతేగా. దేశాన్ని నమ్ముకున్న కొందరు నష్టపోయారని మీరు దేశాన్ని నమ్ముకుంటారా? దేశం మనకేం చేసిందనేది కాదండి ప్రశ్న. మనం దేశం కోసం ఏం చేశామన్నది. భారతదేశం కన్న తల్లి లాంటిదని, ఈ దేశం కోసం మీ ప్రాణాలైనా అర్పిస్తానని గర్వంగా శపథం చేసిన మీరైనా ఈ రోజు ఇలా మాట్లాడుతున్నారు. భారత మత శీలాన్ని నడివీధిలో బేరం పెడతారా? ఇది మీకు న్యాయం అనిపిస్తోందా? నీతి, నిజాయితీ, న్యాయం అసమర్థుడి కవచాలని, చేతకాని వాడు కప్పునే పరదాలని చాలా ఆలస్యంగా అర్థం చేసుకున్నాను అన్నపూర్ణ. ఏ క్షణానైనా నా ప్రాణాలు నిర్దాక్షిణ్యంగా బలి తీసుకునే ఆ నీతి నిజాయితీలు నాకు అక్కర్లేదు. నేను నా భార్య బిడ్డలు సుఖంగా బ్రతకాలి, మహారాజులాగా హాయిగా కాలక్షేపం చేయాలి. దేశానికి ద్రోహం చేసి సంపాదించే డబ్బు కాలకూట విషంతో సమానమండి. ఆ విషం మనల్ని నిలువునా కాల్చి మసి చేసేస్తుందండి. మనకొద్దండి ఆ డబ్బు, ఆ అన్యాయపు సొత్తు మనకొద్దు. దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడ్డ దేశభక్తుడు నా భర్తని ఇన్నేళ్లు మురిసిపోయాను. నిన్నగాక మొన్న మీరు బహుమతిని గౌరవాన్ని అందుకుంటున్నప్పుడు మీ భార్యనైనందుకు నేనెంతో గర్వపడ్డాను. అలాంటి మీలో ఎందుకు వచ్చిందండి ఈ మార్పు? వద్దండి, పొరపాటి కూడా ఇలాంటి ఆలోచనలు రానివ్వకండి. నా మాట విని మీరు ప్రయత్నం వదులుకోండి. మీకు దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటానండి. ఏమండి? 600 నా నిర్ణయం మారదు అన్నపూర్ణ. నాకు డబ్బు కావాలి. ఐ వాంట్ మనీ, మనీ, మనీ అండ్ మనీ ఎలోన్. గాంధీ డబ్బుకు ఆశపడి, నెహ్రూ ఆస్తి కోసం అర్రులు చాచుంటే ఈ దేశాన్ని కుక్కల పాలు చేసి కోట్లు సంపాదించుండేవారండి. బతకడం చేతగాని మనుషులు, వాళ్ళ బతుకులు నాకు ఆదర్శం కాదు. నా కన్ను నేనే పొడుచుకుని దేశానికి దోచూపేటంతటి యుగ పురుషుని కాదు. నేను నా కుటుంబం క్షేమంగా బ్రతకాలి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇక నువ్వు కాదు కదా, నీ దేవుడు అడ్డుపడా నా లక్ష్యం మారదు.
ఇదే మీ నిర్ణయమా? అవును, దీనికి తిరగలేదు. కన్న తల్లి లాంటి మీ దేశాన్ని నమ్ముకోవడమే మీ నిర్ణయం అయితే నా నిర్ణయమేనండి. ఇది ఏ భారత స్త్రీ తీసుకోకూడని నిర్ణయమే అయినా, సాంప్రదాయం ఒప్పుకోని విషయమే అయినా దేశం కోసం ధైర్యం చేస్తున్నా. రేపటి నుంచి నా బిడ్డలు ఒక దేశద్రోహి బిడ్డలుగా పెరగరు. అంటే నా భర్త ఈ దేశ గౌరవాన్ని కాల రాస్తున్నందుకు నిరసనగా నా పొట్టు నేనే చెరిపేసుకుంటాను. అన్నపూర్ణ, అంతేకాదు, నా బిడ్డల్ని తండ్రి లేని బిడ్డలుగానే పెంచుతాను. మీరు లేరని వారిని నమ్మించడం కోసం నేను విధవగా బ్రతుకుతాను, కానీ గౌరవంగా బ్రతుకుతాను. వారిని గౌరవంగా పెంచుతాను. ఆల్ రైట్, విధవగానే బ్రతుకు. మొగుడుండి ముండ మోసింది అలాగనే బ్రతుకు. ఇక నుంచి నాకు భార్య లేదు, పిల్ల లేదు, ఇల్లు లేదు, దేశం లేదు. నాకున్నదలా నేను ఒక్కడినే. నేను సుఖంగా బ్రతకాలి, చక్రవర్తిలాగా ఈ ప్రపంచాన్ని పరిపాలించాలి. దట్స్ ఆల్. ఇదేమిటి కాలికట్ అని చిన్న స్టేషన్ లో దిగాం? ఇప్పటికే క్యాలికట్ లో శత్రువులు మన కోసం ఎదురు చూస్తుంటారు. అందుకే బాబీని క్యాలికట్ ముందున్న ఈ చిన్న స్టేషన్కి రమ్మన్నాను. కమాన్. హలో హలో, వెల్కమ్. హౌ ఇస్ ది జర్నీ? బాబోయ్, నేను బాబీని, మాస్క్ వేసుకున్న గుండాను గాను. ఐఎమ్ ఏజెంట్ 111. చంపల పగల కొట్టద్దు. ఏడ్చాలేవా? ఏమైనా కూపీ లాగావా? లాగాను మిత్ర, కూపి లాగాను. ఎక్కడుందా ప్రదేశం? ఊరి చివర ఉన్న రాజాగారి మేడే వారి స్థావరం. కాల్ చేస్తాం. డోంట్ మూవ్. సైంటిస్టులు ఎక్కడ దాచారు? అక్కడ. లలిత, నువ్వు బాబీ వెళ్ళి సైంటిస్టులు రిలీజ్ చేయండి. ఓకే. ఓకే, డోంట్ మూవ్. మీ భార్య బిడ్డలు ఎంత బాధపడుతున్నారో ఏమో. బాబీ, Yes? వెంటనే పోలీసుకు ఫోన్ చేసి ఈ ముఠా అందరిని అరెస్ట్ చేయించు. అలాగే మిత్ర, వీళ్ళు ముఠా కాదు ముఠాళ్ళు. మీరు సమయానికి వచ్చి మమ్మల్ని కాపాడారు. చాలా థ్యాంక్స్. మమ్మల్ని రాజసీలోకి పంపుతామని, వెళ్ళకపోతే మా భార్య బిడ్డలను చంపుతామని బెదిరించి మమ్మల్ని బంధించారు. యు ఆర్ ఫ్రీ నౌ. ఇక మీరంతా వెళ్ళొచ్చు. థ్యాంక్స్ సార్. ఆ గూఢచారి గోపి సామాన్యులా లేడు. అతన్ని బతకనివ్వటం మన మెడక మనమే ఉరితాడు బిగించుకోవడం అవుతుంది. Kill him mercilessly. లలిత, రేపో మాపో మనం స్పెషల్ రాకెట్ లో ఆ స్కై ల్యాబ్ కు బయలుదేరాలి. మనం చూసిన మదర్ క్రాఫ్ట్ డిజైన్ మనం ఫైనలైజ్ చేసి చీఫ్ కి అందజేయాలి. ఆ లాకెట్ నీకు ఎక్కడిది? ఇదే, ఇది రమేష్ అనే ఓ ఫ్రెండ్ది. రమేష్ నీకు ఎలా తెలుసు? అతను నీకు తెలుసా? నా ప్రశ్నకు జవాబు కావాలి. అతను నీకు ఎలా తెలుసు? ఒకే డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాం కనుక స్నేహితులం అయ్యాం. పైపెచ్చు మా ఇద్దరికి స్కీయింగ్ హాబీ. ప్రతి సంవత్సరం కాశ్మీర్ లో కలుస్తూ ఉండేవాళ్ళం. అంటే ఈ ఏడాది కూడా కలిసారా? కలిశాం లలిత. రమేష్ నా కోసం ప్రాణం ఇచ్చే మనిషి. ఆ రోజు అతనికి ఏమైందో ఏమో, నన్ను చంపాలని ప్రయత్నించాడు. ఆ ఘర్షణలో అతని మనుషులు కాల్చిన బుల్లెట్ తగిలి అతనే చనిపోయాడు. అబద్ధం! నేను నమ్మను. రమేష్ నువ్వే చంపావు. నమ్మిన స్నేహితుడిని నమ్మించి గొంతు కోసావు. లలిత, నిన్నే గురువుగా దైవంగా భావించిన అమాయకుడిని పట్టణ పెట్టుకున్న కిరాతకుడివి నువ్వు. లలిత, ఏమిటి నువ్వు అనేది? రమేష్ నీకెలా తెలుసు? మేమిద్దరూ ఒకే రక్తం పంచుకు పుట్టిన వాళ్ళం. రమేష్ మా అన్నయ్య. అలాగా? ఇన్నాళ్ళు మా అన్నయ్యని పొట్టన పెట్టుకున్నా ఈ రాక్షసుడితోనా నేను స్నేహం చేసింది?
మనసు లేని మనిషిగా మనసిచ్చాను. లలిత ప్లీజ్ నా మాట నమ్ము. రమేష్ నా ప్రాణానికి ప్రాణం. అతన్ని నేనెందుకు చంపుకుంటాను? ఆ రోజు మంచు దెబ్బల్లో కప్పబడిపోయిన రమేష్ కోసం ఆ కొండంతా గాలించాను. ఈ లాకెట్ తప్ప మనిషి కనిపించలేదు. మనిషి దూరమైన మనసు నుంచి ఆ రూపం ఇంకా దూరం కాలేదు. అందుకే ఈ గుండె దగ్గర వాడి గుర్తుగా ఈ లాకెట్ ఉంచుకున్నాను. నన్ను నమ్ము లలిత. గుండెల్లో విచ్చుకత్తులు దింపుతూ ఇది నీ మేలు కోసమే నేను చంపుతున్నానని చెప్పి నమ్మించే నైవంచుకుడివి నువ్వు. నో, నువ్వెంత చెప్పినా ఏం చెప్పినా నేను నమ్మను. మా అన్నయ్యని బలి తీసుకున్న దుర్మార్గుడి రక్తం కల చూస్తానని మా అమ్మ ముందు నేను ప్రమాణం చేశాను. మనం చేస్తున్న ఈ పని పూర్తి కాగానే నిన్ను చంపి మా అన్నయ్య ఆత్మ శాంతించేలా చేస్తాను. ఆ దేవుడే దిగొచ్చినా సరే నన్నెవరూ ఆపలేరు, అడ్డుపడలేరు. ఏమే పోడే, ఆ రోజు నడి రోడ్లో నన్ను కొట్టావు కదా, ఆ రోజు నుంచి ట్రై చేస్తుంటే ఇవాళకి చిక్కావు. ఇక నీ చావు నా చేతిలో తప్పదు. మీరెంత ప్రయత్నం చేసినా మా బాసు స్థావరాన్ని తెలుసుకోలేరు. హలో. 116. ఎస్ సార్. నువ్వు లలిత వెంటనే బయలుదేరి ఇండియన్ ఓషన్ లో ఉన్న మన రాకెట్ కంట్రోల్ కేంద్రానికి రావాలి. నీకోసం హెలికాప్టర్ రెడీగా ఉంటుంది. ఓకే సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.